తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి పార్టీలు తొక్కినన్ని అడ్డదారులు కానీ ఎలా అయినా ఒకే ఒక కార్పొరేటర్ కలిగి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్న దురుద్దేశంతో అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను బెదిరించి భయపెట్టి ఎంతటి నానా రభస చేసి గెలిచారో మీరందరూ కూడా చూసే ఉంటారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ అత్యంత గొప్పవైనటువంటి ధైర్య సాహసాలను ప్రదర్శించింది. ఎక్కడికక్కడ కార్పొరేటర్లను రక్షించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ కూటమి పార్టీల ఎత్తుగడలను చిత్తు చేస్తూ వారి యొక్క తప్పుడు పనులను ఎండగడుతూ వచ్చినటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనించే ఉంటారు. ఇందులో భాగంగా అనీష్ రాయల్ ఎవరినైతే కూటమి నేతలు ఓటింగ్కి వెళ్తూ కిడ్నాప్ చేశారో అతని భార్యను రక్షించే ప్రయత్నంలో భాగంగా నేను, నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి పసుపులేటి సురేష్, వాసు యాదవ్, చైతన్య, అహ్మద్, కౌశిక్ వారి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చే ప్రయత్నంలో మా మీద జరిగినటువంటి దాడి అంతా ఇంత కాదు. దాన్ని ప్రత్యక్షంగా ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మేము పోస్ట్ చేయడం జరిగింది. మా మీద జరిగినటువంటి దాడికి కనీసం కంప్లైంట్ కూడా తీసుకోకుండా మా మీద ఎదురుగా తప్పుడు కేసులు బనాయించి మా ఆత్మస్థైర్యాన్ని తగ్గించే ప్రయత్నానికి ఈరోజు కూటమి నాయకులందరూ కూడా పూనుకున్నారు. ఆ రోజు విపరీతంగా దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులు కౌశిక్, అహ్మద్, వాసు యాదవ్లు అయితే వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఏమాత్రం లెక్క చేయకుండా మేమేదో ఒక కూటమి నాయకుడి మీద దాడి చేయడానికి వెళ్ళాం, వాళ్ళ ఇంటిని ధ్వంసం చేయడానికి పూనుకున్నాం, కత్తులు, కటారులు, తుపాకులు తీసుకెళ్ళామన్న అబద్ధపు మాటలతో ఒక కంప్లైంట్ని రిజిస్టర్ చేశారు. ఇదే కాకుండా ఒక కార్పొరేటర్ సోదరుణ్ణి అప్పటికి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అలిపిరి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే ఆ పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉంచారో అతన్ని అని ప్రశ్నించడానికి నేను పోయినప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుళ్లను బెదిరించానని, చాలా ఘోరంగా ప్రవర్తించానని, ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఆ కానిస్టేబుళ్లను థ్రెటన్ చేశానని, అప్పటికే రాజేష్కి నోటీసు ఇచ్చి ఉన్నామని ఒక తప్పుడు స్టేట్మెంటు కథనాన్ని సృష్టించి అక్కడ కూడా ఒక నాన్ బెయిలబుల్ సెక్షన్ని నా మీద పెట్టడం జరిగింది. నిజానికి నేను వెళ్ళినటువంటి ఆ వీడియోలో ఆ పోలీస్ స్టేషన్లో అప్పుడు లైవ్లో చిత్రీకరిస్తున్నటువంటి వీడియోలో చాలా స్పష్టంగా ఇది పోలీస్ స్టేషన్, నాకు పోలీసుల మీద మర్యాద ఉంది, మీరు ఎందుకు ఇతన్ని తీసుకువచ్చారని ప్రశ్నించానే తప్ప నేను ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్ మీద దాడి చేయలేదు. సగటు పౌరుడిగా పోలీస్ స్టేషన్కి పోయేటటువంటి అధికారం నాకుంది. అయినా దానిని కూడా తప్పుడుగా చిత్రీకరిస్తూ ఒక నాన్ బెయిలబుల్ సెక్షన్ని పెట్టడం జరిగింది. అదే స్టేషన్లో సిఐగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి రామ్ కిషోర్ గారు మాత్రం 3వ తారీఖు బస్సులో వెళ్తున్నటువంటి కార్పొరేటర్లను దౌర్జన్యంగా కిందికి దించినటువంటి కూటమి నాయకుల్ని అడ్డుకోలేకుండా చోద్యం చూస్తూ నిలబడిపోయినటువంటి వీడియో ఫుటేజ్ని మనం చూసే ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లో కూడా ఈ రౌండప్ చేసినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నారో మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సాఫీగా కాస్త సమయాన్ని ఇచ్చి మీరు వాళ్ళని ఎత్తుకుపోండి అన్నట్టుగా ప్రవర్తించి నలుగురు కార్పొరేటర్ల కిడ్నాప్కు కారణమైనటువంటి వ్యక్తులను కానీ వ్యవస్థలని కానీ ఏమాత్రం వాళ్ళపైన కేసులు పెట్టాలన్న ఆలోచన రానటువంటి పోలీసులకు ఎందుకు మా వాడిని అక్రమంగా నిర్బంధించారని ప్రశ్నించినటువంటి నా పైన మాత్రం నాన్ బెయిలబుల్ కేసు పెట్టే ఆలోచన కలిగింది.
నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకుంటున్నాను, ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా నా ధైర్యాన్ని కానీ నా ఆత్మస్థైర్యాన్ని కానీ మీరు దెబ్బతీయలేరు. రానున్న రోజుల్లో మరింత గట్టిగా కూటమి ప్రభుత్వాన్ని, వారు చేసేటటువంటి దురాగతాలని ప్రశ్నిస్తాను. ఎక్కడా కూడా బెదరను. ఒక కేసు పెడతారు, నన్ను జైల్లో ఉంచవచ్చు. నేను 15 రోజులు లేదంటే నెల 2 నెలల్లో నన్ను నిర్బంధించవచ్చు. మళ్ళీ నేను బయటకు వస్తాను. మళ్ళీ మీకు సంబంధించినటువంటి వీటి మీద నేను నా గళాన్ని విప్పుతాను. నన్ను భయపెట్టాలన్న ఉద్దేశంతో మళ్ళీ మీరు నన్ను జైల్లో వేయచ్చు. నేను మళ్ళీ వెళ్తాను. కానీ నేను వెళ్ళినన్నిసార్లు వెళ్ళే ఓపిక తెలుగుదేశం కూటమి నాయకులకు కూడా ఉందా అని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా మాత్రం నేను మీకు హెచ్చరిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇక మీరు చేసేటటువంటి పనులను నిగ్గదీసి అడిగేటట్టుగా నాయకులందరూ కూడా ముందుకు రాబోతున్నారు అన్నటువంటి విషయాన్ని మర్చిపోద్దండి అని నేను మీకు హెచ్చరిస్తున్నాను.